వెల్కమ్ టు ఉదిగొండ టీవీ. శ్రేయోభిలాసులకి, స్కాలర్స్కి, జ్యోతిష్యులకి, ముఖ్యంగా మై డియర్ సబ్స్క్రైబర్స్, రెగ్యులర్ చూసులందరికీ కూడా స్వాగతం పలుకుతాం. ఈరోజు వెరైటీ సబ్జెక్ట్. ఎప్పుడు లక్కీ నెంబర్లు, కార్ నెంబర్లు, డోర్ నెంబర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎలాగో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు పేపర్లో, టీవీలో ముఖ్యంగా హైదరాబాద్లో చూసేది హైదరాబాద్, HYD, హైడ్రా. ఇప్పుడు హైడ్రా అన్నది కొత్త పదం అనిపిస్తుంది. ఏంటి హైడ్రా అని అంటే, చెరువులు ఎక్కడైతే ఉంటాయో చెరువుల సొంపలో దాన్ని ఏదో కబ్జా లాంటివి చేసుకొని ఆ బౌండరీలు చేసుకుని బిల్లులు కడితే దాన్ని గవర్నమెంట్ కూలగొట్టే ప్రయత్నం చేస్తే రోజు పేపర్లో, టీవీలో జరుగుతున్నాయి. అది అక్కడ పక్కన పెడితే ఎందుకు గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తుంటే, వాస్తు న్యూమరాలజీ 999 ఒక మ్యాగజైన్ ఉండేది, దాదాపు ఒక 10-15 years. దాంట్లో న్యూమరాలజీ, వాస్తు రాశాడు. దాంట్లో ఒక ఆర్టికల్ రాశాం. ఏమని? ట్యాంక్ బండ్ వాస్తు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అందరికీ తెలుసు, వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఆ ట్యాంక్ బండ్ వాస్తు అని పెట్టి దాని కింద ఆర్టికల్ రాశాం. అది గుర్తొచ్చింది. దానికి దీనికి లింక్ ఏంటి ఈ చెరువులకి అన్నది మనం చూసేద్దాం. ఇప్పుడు వచ్చేది హైడ్రా. ఇది ఒక ఆపరేషన్ అనుకుందాం. చెరువులు, బిల్డింగ్స్ రెండే కదా, ఈ రెండు శత్రువులు అయిపోయాయి. ఇదివరకు పాపం కలిసిమెలిసి ఉన్నారు కొన్ని రోజులు. యూ లైక్ మీ, ఐ లైక్ మీ, చెరువుల పక్కనే ఉన్నారు. ఇంకా దాని పేరుంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్, లేక్ వ్యూ బిల్డింగ్స్, లేక్ వ్యూ కాలనీ, ఏవో పేర్లు పెట్టేసి మనం ఈ పక్కన. ఇప్పుడేంది టైం బాగాలేక ఈ చెరువుల పక్కన ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీలో ఈ బిల్డింగ్స్ అన్ని పడగొట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంతకీ చెరువులు కానీ, గాలి, నీరు, భూమి, ఈ పంచభూతాలను కూడా వాస్తువులోకి వస్తాయి. అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉందంటే, మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో క్లారిఫై. రోజు మీరు చూసేది దీనికి వాస్తు లింక్ ఒకటి ఉంది. ఈ చెరువుకి, బిల్డింగ్స్కి, మనకి లైఫ్కి వాస్తు లింక్ ఉంది. ఏంటో వాస్తు శాస్త్రంలో ఏం చెప్తారంటే, ట్యాంక్ బండ్ ఇది, ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది, ఇక్కడ ఆరో మాస్ డౌన్ చూపించాను. డౌన్ చూపిస్తే ట్యాంక్ బండ్ కింద ఏమంటారు? లోయర్ ట్యాంక్ బండ్. చెరువు కట్ట పెద్దగా ఉంది, కట్ట కిందికి ఏమన్నా ఉన్నాయి. కింద మొత్తం లోయర్ ట్యాంక్ బండ్లో అశోక్ నగర్ కాలనీస్లు, లోయర్ ట్యాంక్ బండ్, ఒకప్పుడు జేబీ మంగారం, DBR మిల్స్, తర్వాత ఒక పత్రిక, ఇలాంటి ఎన్నో కొన్ని ఉండేవి. ఇప్పుడు ఏవి లేవు దాంట్లో. ఇప్పుడు దాని కింద కొన్ని కాలనీలు ఉంటాయి, ఓల్డ్ ఏజ్. ఇది లోయర్ ట్యాంక్ బండ్. ఒకవేళ ఈ ట్యాంక్ బండ్ నిండితే వాటర్ అంతా ఇట్లా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్కి, ఈ లోయర్ ట్యాంక్ బండ్ ఎక్కడుంది? ఈ చెరువు ట్యాంక్ బండ్ అని హుస్సేన్ సాగర్కి ఇది ఎక్కడుంది అంటే ట్యాంక్ బండ్కి పైకి వచ్చేస్తే వెస్ట్ సైడ్, పడమర. ఇవన్నీ పడమరలో ఉన్నాయి. అంటే పడమరలో ఏమున్నాయి? ట్యాంక్ బండ్ పైకి. ట్యాంక్ బండ్ నుంచి మేము పైకి వెళ్ళేది ముందు హైటెక్ సిటీ, ఇంకా పైకి వెళ్తే నానక్రామ్గూడలు, ఐటీలు, మైండ్ స్పేస్లు అవన్నీ ఉన్నాయి. ఆ వైపు అంతా ఇప్పుడు కొత్తగా ఏమని పిలుస్తున్నారు? ఫారెన్స్ వస్తే న్యూయార్కా అంటున్నారు. రాత్రిపూట అక్కడ పోతే అట్లా బిల్డింగ్ డెవలప్ అయింది. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మొత్తం హైటెక్ సిటీ దాటి ఇంకా వెళ్ళిపోతుంది, దాదాపు BHL దాకా వెళ్ళిపోతుంది. ఇక్కడ గడిచిన కొన్ని నెలల్లో మేము చిన్నప్పటి నుంచి ఒక 30-40 years బ్యాక్ చూసి ఇక్కడ ఏం లేదు. అన్నపూర్ణ స్టూడియో, బంజారా హిల్స్, నాగేశ్వర కట్టడం అంతా ఇవి కొండలు, ఇవంతా అడ్రస్ లేవు, ప్లస్ ఖాళీ ప్లేస్లు. ఈ 40 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్లో ఇవన్నీ హైటెక్ సిటీ ఇంత బాగా ఎందుకు డెవలప్ అవుతున్నాయి? రిచ్ ఏరియా ఎందుకండి, ఫేమస్ ఏరియా ఎందుకు అవుతుంది? దీని కింద ఇదే లో ట్యాంక్ బండ్. ఇక్కడ 50 ఏళ్ళ కింద కట్టిన కట్టడాలు కూడా ఉన్నాయి, బిల్డింగ్స్ 40-50 ఏళ్ళ కింద. ఆ కాలనీ ఎట్లుందో అట్లే ఉంది. ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ లేదు, ఫిల్మ్ స్టూడియోలు లేవు, ఏ ఐటీలు ఏవీ లేవు. ఇది ఇక్కడ ఇట్లాగే ఎందుకు ఉంది? ఇదేంటి ఎందుకు ఉంది అంటే, వాస్తు ప్రకారం ఈ చెరువు ఈ లోవర్ ట్యాంక్ బండ్కి పడమర వస్తుంది. 2 డిఫెక్ట్లు ఉన్నాయి ఈ లోవర్ ట్యాంక్ బండ్. ఒకటి, ఇది పడమర అవుతుంది. రెండవది ఏంటంటే, ఈ ట్యాంక్ బండ్ కనుక ఇప్పుడు చూస్తున్నాం కదా మనకి, ఇప్పుడు తెలంగాణలో, ఇప్పుడు రీసెంట్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఈ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ వాగులోని పొంగుతున్నప్పుడు దానికి ఆపోజిట్లో ఉండకూడదు. ఆపోజిట్లో అంటే బిల్డింగ్లైనా, కార్లను కొట్టేస్తుంది. మన సింధు నాగరికత, ఆ నాగరికత చెప్తున్నా కూడా, నది ఎక్కడ ఉంటుందో నదికి కుడివైపు ఎడం వైపు పెరిగేది. కానీ నదికి అడ్డంగా, సముద్రానికి అడ్డంగా కట్టేవాళ్ళు కాదు. ఇది కనుక తీస్తే వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఇది కూడా మ్యాగజైన్ రాశాను. ఆ మ్యాగజైన్లో పబ్లిష్ అయిన 2 నెలల తర్వాత ఇట్లాగే వర్షాలు వచ్చాయి. ఇది గేట్లు తీయాల్సి వచ్చింది. వాటర్ తీస్తే మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. 2 రోజులు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ ఉన్న గాంధీనగర్, అశోక్ నగర్ అంతా కూడా బోట్లు తిరిగాయి, నడుము లోతు నీళ్ళు అనమాట. చాలామంది ఫోన్ చేశారు, సార్ ఆ మ్యాగజైన్లో చాలా కరెక్ట్ అండి, ఒకవేళ వాటర్ వస్తే ఈ ప్రవాహం అయితే వాటర్ వల్ల దీనికి అడ్డంగా ఉంది, ఇదంతా డ్యామేజ్ అయింది. సరే ఆ తర్వాత 2 రోజులు నీళ్ళు పోయాయి. ఇప్పట్లాగా కాదు కదా, వెళ్ళిపోయి పెద్ద కూలిపడలేదు, కానీ మొత్తం మీద 2 రోజులు నీళ్ళు వెళ్ళి మళ్ళీ క్లియర్ అయిపోయింది. మరి ప్రమాదమే కదా ఉంది. ఇప్పుడు దీనికి చెరువులు ఉన్నాయి కదా, మీరు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ ఎన్నో ఓల్డ్ జిల్లాలు మనం చూసాం. మీరు ఏ ఊరు పోయినా కూడా ఊరంతా ఎట్లా ఉంటే, ఊరికి తూర్పు వైపు చెరువులు ఉంటాయి ఊళ్ళల్లో. తూర్పు వైపు చెరువు చాలా ఊళ్ళల్లో. ఆ చెరువు తూర్పు వైపు ఉన్నప్పుడు, ఆ తూర్పు వైపు ఉన్న చెరువుకి
వీళ్ళు ఉంటున్న కట్టడాలు చెన్నైలే కావచ్చు, గుడిసెలే కావచ్చు, పెంకుటిల్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ బిల్డింగ్కి గ్యాప్. సాయంత్రం కాగానే సాయంత్రం ఉదయం పూట మేకలు తర్వాత ఏంది గేదెలు, ఆవులు వీళ్ళు తీసుకుని పోతుంటారు. అక్కడ కొంతమంది చెరువులు బట్టలు ఉట్టని వెళ్తుంటారు. ఈ గ్యాప్ ఉంటుంది. అంటే ఆ చెరువు గట్టున మధ్యలో ఏవి గుడిసెలు బిల్డింగ్లు కూడా కట్టుకోరు, అదే ఉండవు అనమాట. మొత్తం ఎవరి పైన ఉంటుంది. ఇప్పుడు వాస్తు ప్రకారం ఏం జరుగుతుందంటే, ఒక వాటర్ సోర్స్ ఏదైనా కనుక మనకి ఇంటికి తూర్పులో ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే అన్ని ఊళ్ళకి మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ దీనికి తూర్పున ఉంటాయి. ఇంకా కొన్ని దేవాలయాలు అవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరు గుడికి అప్పటినప్పుడు ఉండి కరెక్ట్గా చూస్తే నార్త్ ఈస్ట్లో చిన్న చెరువులు అంటూ ఉంటుంది. అది ఆ గుడికి ప్లస్ పాయింట్. అందుకే ఆ చిలుకూరు గుడి ఫేమస్ అయిపోయింది. అట్లా చాలా గుళ్ళు చూసినప్పుడు పల్లెటూళ్ళల్లో ఊరికి అక్కడ ఉంటాయి అన్నమాట. ఏది ఈ చెరువులు ఉంటాయి. ఈ గ్యాప్ మెయింటైన్ చేసేవాళ్ళు. మరి హైదరాబాద్లోకి ఈ కబ్జాలు ఇవన్నీ ఎందుకు గోట్ల పల్లెటూరులు అంటే అక్కడ కబ్జాలు చేసుకుని లాభం ఏంది, వాల్యూ లేదు. హైదరాబాద్లో అయితే ఏదో డిమాండ్ వస్తాయని కొన్ని కబ్జాలు గురయ్యి ఉంటాయి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అన్నింటిని కబ్జాలు అనలే, ఇంకా లెక్కలు వేస్తారు వాళ్ళు. ఏది కబ్జాలు ఉంది, ఏ కబ్జాలు లేదు. గవర్నమెంట్ పడగొడతారు, లేదా పడగొట్టరు అక్కడి నుంచి. ఇది మనకు అక్కడి నుంచి ఎనర్జీ ఉంటుంది. దీనికన్నా ఇప్పుడు మీ అందరి ఇండ్లలో, అది రెంటల్ హౌస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, కామన్గా ఏముంటుంది, వాస్తు నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏ బిల్డింగ్ అయినా కూడా మీరు ఏ మేస్త్రిని అడగండి, బోర్ ఎక్కడేస్తానో అడగండి. అది అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా నార్త్లో వేస్తారు, నార్త్ ఈస్ట్లో వేస్తారు అన్నమాట. అంటే ఒక చిన్న బిల్డింగ్, ఒక ఇండిపెండెంట్ బిల్డింగ్ కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ ఉంటే ఆ బిల్డింగ్కి తూర్పు వైపు ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్లో కనుక ఒక బోర్ అంటే బావి ఉండేది ఇదివరకు. ఇప్పుడు మనం లాంగ్వేజ్ మారింది కదా, పల్లెటూరులో ఒక నుయ్యి ఉండేది. ఆ నుయ్యి ప్లేస్లో ఇప్పుడంది బోరింగ్ వచ్చాయి. రెండో ఒకటే, పైన ఇట్లా బావి చేదలు ఉంటే దీనికి కూడా మెషిన్ ఉంటుంది. బట్ అండర్ గ్రౌండ్ వాటర్ సేమే. అక్కడ కనుక ఈస్ట్లో అది ఉంటే దీనికంతా కూడా ఆ బిల్డింగ్కి పాజిటివ్ ఎనర్జీ అన్నది పాస్ అవుతుంది. అందుకే వాస్తుశాస్త్రంలో ఆల్మోస్ట్ 99 మీరు ఎన్ని ఇండ్లైనా తిరగండి, 100 ఇళ్లల్లో ఇవే ఉంటాయి. అది లేని చోట ఏదో డిఫెక్ట్ కూడా ఉంటుంది, చిన్నపాటు. మొత్తం ప్రమాదాలు ఏం జరగదు కానీ కొద్దిపాటు డిఫెక్ట్ ఉండదు. అందుకోసం ఈ నీరు ఏదైతే మనకు ఉంటుందో ఇంటికి తూర్పున బోరింగ్ కానీ ఏదైనా ఉంటుందో, ఒక ఇంటికి అది రక్షణ ఇస్తున్నప్పుడు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ ఎంత ఉంటుంది, చాలా డెప్త్. అది ఎప్పటికి నిండుకుండలాగా ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ లాగా ఇప్పుడప్పుడు పొంగుతుందా అన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట. సో అంత పెద్ద వాటర్ సోర్స్ అంతా హైటెక్ సిటీకి అంతా ఏమవుతుంది, తూర్పు అవుతుంది. హైటెక్ సిటీ అంతా ఒకప్పుడు ఊరు అనుకోండి, ఖాళీ ప్లేస్ అనుకోండి. దీనికి దానికి ఇంత గ్యాప్ మధ్యలో ఏం లేవు. నాట్ ఈవెన్ బంజారాస్, రోడ్ నెంబర్ 12 ఇవన్నీ మనకు కట్టి ముందు పెరిగినవే. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్లో వచ్చినప్పుడు ఇవన్నీ ఖాళీ ప్లేస్, ఏమీ లేవు. బంజారా హిల్స్ అంటే అక్కడ ఈ లంబాడ వాళ్ళు ఉంటారు కదా, కొండలు రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉండేది, హిల్స్ ఇంగ్లీష్లో. అట్లా వెనకాలన్నీ కూడా వేరే వేరే పేర్లు ఊళ్ళలో ఉండేవి. ఇప్పటికి కూడా పంచాయతీ కింద వచ్చే కూడా ఉన్నాయి. ఏది మణికొండ అటువైపు పోతే ఏం పెద్ద డెవలప్మెంట్లు. కానీ ఈ జరిగిన 40 ఏళ్లలో అంత డెవలప్మెంట్ అక్కడ అయింది అంటే దానికి కారణం ఇక్కడ ట్యాంక్ బండ్ సప్లై చేయటమే అని మనం క్లియర్ చేస్తుంది. అందుకోసం ఈ వాస్తు సూత్రం అన్నా ఊరు కానీ ఎక్కడ కానీ కన్నా బాగుండాలంటే ఖచ్చితంగా మనకి ఎక్కడైతే చెరువులు ఉంటాయో ఆ చెరువుల్ని కప్పే విధంగా చేయకూడదు. కొన్ని చెరువులు టోటల్ కనపట్టలేదు. ఆ సినిమాలో మెంటల్ కృష్ణ ఏదో అంటారు, అది సినిమా చెరువు కబ్జా అయిందని అంటాడు. మీరు ఇక్కడ సినిమా కామెడీ అనుకున్నారు, బట్ ఇప్పుడు జరిగేది అదే. కాబట్టి ఆ చెరువులు పూర్తిగా పూర్తి చేయకుండా, చెరువు ఉంటే దానికి ఏదైతే ఇటు తూర్పు వైపు ఉంటుందో లేదా కొంత ఉత్తరం వైపు ఉన్న ఏరియా కూడా కొన్ని డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది హైడ్రాకి, ఈ చెరువులకి, బిల్డింగ్కి ఉన్న లింకు ఒక ట్యాంక్ బండ్ వాస్తు. ఒరిజినల్గా మేము 10 ఏళ్ళ కింద మ్యాగజైన్ రాస్తాను, వాస్తు న్యూమరాలజీ 99లో. అది రాసి కింద పెట్టి ఎవరికైనా డౌట్ ఉంటే ఎవరు కాల్ చేయలేదు. వాస్తు దాంట్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా అవును సార్ అయితే రోజు చూస్తాం కదా అక్కడ. మీరు ఇప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ పోండి, 40 ఏళ్ల కింద ఎట్లుంది ఇప్పుడు అట్లనే ఉంది. అవే రోడ్లు అదే పాత అన్నవే ఉన్నాయి. ఏదో 2-3 కొత్త ఇల్లు కట్టి ఉంటారు కొంచెం డబ్బున్నవాడు. నో డెవలప్మెంట్ ఎట్ ఆల్. అటు పక్కన మీరితే కబడ్డీ కూడా వరకు చూడండి, ఇటువైపు చూడండి. అదే మనకి బంజారాలు చెప్పక్కర్లేదు. అమీర్పేట ఎస్ఆర్ నగర్ అప్పుడు ఏం లేదు. ఇదే మెయిన్ సిటీ ఏదైతే ట్యాంక్ బండ్ లోవర్ అంటున్నానో అశోక్ నగర్ చిక్కడపల్లిలో అటు బస్ డిపోకి ఇటు నాంపల్లి స్టేషన్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకు ఒక రూమ్ బ్యాచులర్ కావాలంటే 100 రూపీస్ ఉండేది అప్పట్లో. 69 ఆ ప్రాంతాల్లో కూడా, 68లో కూడా 100 రూపాయలు అన్నాం అనుకోండి. అయితే అమీర్పేట బాగుంది సార్, మీకు 25 రూపీస్ కోరు మొదటి 4 రూములు దొరుకుతాయని వాళ్ళు. అమీర్పేట ఏం దబ్బా అని ఒకసారి పోతే ఉదయం బస్సు సాయంత్రం బస్సు ఉండేది అప్పుడు. ఈ డెవలప్మెంట్ అంత లేదు అమీర్పేటలో. మరి ఈరోజు మీరు తిరుగుతుంటాం కదా, అటు పోయినప్పుడు చాలామంది సార్ ట్యాంక్ బండ్ పోయినప్పుడు గుర్తొస్తుందట. ఇటు తిరుగుతుంటూ పోతారు కదా 2 వీలర్ కార్ల మీద. నిజమే, మరి డెవలప్ అయిపోయింది. అంటే ఇది ఒకటే కారణంగా అయిండకపోవచ్చు. వేరే సీజన్లో ఈ చెరువు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కూడా ఒక కారణం అవుతుంది. హెల్త్కి వెల్త్ కూడా ఒక కారణం అవుతుంది. ఇదే కాదు, మీరు దేశంలో మీరు ఏ గుళ్ళను చూడండి, నదులు చూడండి, కాశీ చూడండి, కాశీ విశ్వేశ్వరం దాని పక్కన గంగా నది పోతూనే ఉంటుంది. హరిద్వార్ చూడండి,
అంటే ఇండియాలో ఉన్న పుణ్య నదులు చాలా వరకు నదులను కూడా గుడికి కూడా ఉత్తరాన్నే ఉంటుంది. అందుకే మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేది మన లోకల్ హైదరాబాద్లో చిలుకూరు టెంపుల్, ఇట్లా ఎన్నో టెంపుల్లోకి ఉన్నాయి. ఆ మధ్య ఇక్కడ ఆంధ్రలో ఒక టెంపుల్ ఉంది, దానికి అది మన సౌత్ దాని పేరు రావట్లేదు, వెంకటేశ్వర టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి తీరా వెళ్తే చాలా కొండ మీద పైకి అవుతాయి. కానీ ఇక్కడ ఈస్ట్ నార్త్లో దానికి ఏమి గుండాలన్నీ ఉంటే ఏదో ఒకటి ఉండాలి. వాటర్ లేకపోతే వాళ్ళు పెద్ద హౌస్ లాగా తవ్వి కింద ఎక్కడో పంపింగ్ నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో నీళ్ళు పెట్టారు. అది ఆర్టిఫిషియల్ వాటర్ మనకు కూడా ఉండాలని. తిరుపతికి అయితే అక్కడ కోనేరు ఉంటుంది, లేదా ఆ పైన ఇంకా చాలా ఉన్నాయి. ఆకాశగంగా అవన్నీ బోల్డని వాటర్ ఫాల్స్ అక్కడ ఉంటాయి. తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా. ఈవెన్ ఇఫ్ యూ గో టు శ్రీశైలం కూడా మీరు చూడండి, శ్రీశైలం కనుక శ్రీశైలం నుంచి చూస్తే మీకు అక్కడ నుంచి అక్కడ ఉన్న పాతాళాలు అవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఈస్ట్లో ఉంటాయి. అంటే ఎంత పెద్ద సైన్స్ ఉందో చూడండి. ఇవన్నీ నేచరే, దీంట్లో మనం చేసేది ఏం లేదు. మనకు అనుగుణంగా దీనికి ఉంటే బాగుంటుంది. ఇదే రివర్స్లో ఉండి అటు దక్షిణానికో ఇటు పడమరకో కనుక ఈ నదులు కాలువలు ఏమంటే అవన్నీ డెవలప్లు కావు. ఇది వాస్తుశాస్త్రాలు చెప్పేది. ఇది మన ట్యాంక్ బండ్ రీసెర్చ్ చేసి చెప్పాను కాబట్టి ఇలాంటివి కూడా మంచి విషయాలు దీంట్లో ఉంటాయి. ఇది ఓన్లీ వాస్తు రిలేటెడ్ చెప్పారు. ఇక కూలగొట్టాలు కొట్టించుకోవటాలు అవన్నీ అది వేరే విషయం. అది రాజకీయానికి గవర్నమెంట్ సందాంట్లో మనం తలదూర్చాం. కానీ ఈ పాయింట్ చెప్తున్నాను, ఎనర్జీ పాయింట్ ఒకటి ఆలోచిస్తే ఫ్యూచర్లో ఎప్పుడన్నా అమ్మో చెరువుల్ని మనం మూసేయద్దు అని ఒక కామన్ సెన్స్ మనకు వస్తుంది. నేచర్ని ఎప్పుడు కూడా నేచర్కి మీరు ఫేవర్లో పోయినంతకాలం నేచర్ మనం ఏం చేయదు. ప్రకృతికి కనుక ఏదన్నా ఇప్పుడు పొల్యూషన్ ఇవన్నీ అవుతున్నాయనంటే ఇక దాని ప్రభావం అది కూడా చూపిస్తుంది. మీరు ప్రకృతిని ఏమైనా చేస్తే ప్రకృతి కాస్త వికృతి అయిపోయి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతికి ఇన్ ఫేవర్లో పోదాం. ప్రకృతి ఫేవర్లో పోయి అందరూ 10 కాలాలు జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపల్లిగా ఉండాలంటే ప్రకృతికి మట్టుకు మీరు ఆపోజిట్లో పోవద్దు. డెఫినెట్లీ ఇట్ విల్ పనిష్ అస్. మరొక మంచి కార్యక్రమం వెళ్దాం. మీ సంఖ్యారత్న గోపికృష్ణ.